హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కాశీనాయన క్షేత్రం గురించి ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి లేదు, హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు మీడియా ముఖంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఆయన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది కొంత విచిత్రంగా అనిపించింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే, ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, హిందుత్వాన్ని పాటిస్తున్నారంటే లేదు. ఎలాగనంటే, గతంలో చూసుకుంటే డిసెంబర్‌లో గాని, లేదంటే తన తండ్రి చనిపోయిన ఆ రోజు కార్యక్రమం రోజు గాని, ఆయన ప్రార్థనలు ఏవైతే ఉంటాయో అవి చేయడం జరుగుద్ది. అది మనం అందరం చూసాం. రీసెంట్‌గా ఆయన రంజాన్ ముస్లింల పండగైతే జరుగుతుంది కాబట్టి అక్కడికెళ్ళి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొనడం జరిగింది. ముస్లిం సోదరులతో ఆయన ఆ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే హక్కు లేదు, అధికారం లేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కదా! మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనుకుందాం. మరి ఉంది అన్నప్పుడు ఉగాది పండుగ రోజు ఉగాది పండగ ఎందుకు చేసుకోలేదు? ఉగాది పచ్చడి ఎందుకు తినలేదు? లేదు అనంటే ఉగాది పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో అందులో ఎందుకు పాల్గొనలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్‌గా క్రిస్టియన్ మతానికి చెందిన ప్రార్థనలు కావాలి, ఆ మతస్థులు కావాలి, వాళ్ళు ఓట్లు కావాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు కావాలి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పండగలు ఏవైతే ఉంటాయో కార్యక్రమాలు అవి కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే మూడోది హిందువుల ఓట్లు కావాలి తప్పితే హిందూ ధర్మాలే కానీ, హిందూ దేవాలయాలే కానీ, హిందూ దేవుళ్ళే గానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా అవసరం లేదు. కేవలం హిందువుల ఓట్లే కావాలి. మీకు దానికి ఆల్రెడీ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఎన్నో హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, గుళ్ళ మీద, ఆ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల మీద అవినీతి అక్రమాలు జరిగినియి, దాడులు జరిగినియి, దోపిడీలు, దౌర్జన్యాలు ఇటువంటి దరిద్రాలన్నీ కూడా జరిగినియి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల ఓట్లు కావాలి. కానీ హిందువులకు సంబంధించిన పండగలు అవసరం లేదు. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు అవసరం లేదు. వాళ్ళు ఏమైపోయినా అవసరం లేదు. ముఖ్యంగా హిందువులకు సంబంధించిన దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళలో ఎటువంటి దోపిడీ జరిగిన అవసరం లేదు. విగ్రహాలు తలలు నరికేసినా సంబంధం లేదు. చేతులు విరగ్గొట్టినా సంబంధం లేదు. కానీ క్రిస్టియన్ మతస్థులు, క్రిస్టియన్ దేవుళ్ళు, ముస్లింలు, ముస్లిం దేవుళ్ళు, వాళ్ళ ఓట్లు. ఇవి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. హిందూ దేవుళ్ళ మీద ఆయనకి బాధ్యత ఉంది. నేను కూడా హిందూ దేవుళ్ళను నమ్ముతున్నాను. నాకు కూడా ఆ హక్కు ఉంది అని ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా ఉగాది పండుగ రోజు, నూతన సంవత్సరం రోజు ఉగాది పచ్చడి తిని ఆయన పండగ ఎందుకు చేసుకోలేదు? పైగా ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు, చిత్తశుద్ధి లేదు, సనాతన ధర్మంలో ముసుగులో ములుగుతున్నాడని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే 100కి 100% హిందూ దేవుళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమాలు గాని, పండుగలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనాలి. అక్కడ ఇచ్చిన ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో, తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తినాలి. ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆయన కూడా ఆ ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి మీద మాట్లాడాలి. ఆయన కూడా చిత్తశుద్ధి ఉండే వ్యక్తి అని చెప్పి చెప్పుకోవాలి. అంతే తప్పితే నాకు చిత్తశుద్ధి ఉంది, నీకు లేదు అనడానికి ఇటువంటి కారణాలు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బలంగా కనిపిస్తాయి. ఇప్పటికైనా గానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే గానీ, తెలుగు రాష్ట్ర ప్రజలే గానీ, హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హిందువుల ఓట్లు కావాలి తప్పితే హిందూ దేవుళ్ళకు సంబంధించిన కార్యక్రమాలే గాని, పండగలే గాని అవేవి అవసరం లేదు. మీరు గతంలో కూడా చూసారు. వినాయక చవితి, దసరా సందర్భంలో అక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి, ఆ కార్యక్రమాలు జరిపించుకోవడానికి చాలా చోట్ల కూడా పర్మిషన్‌లు ఇవ్వలేదు. కొన్ని చోట్ల పర్మిషన్‌లు వచ్చినా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వాళ్ళ దగ్గర ఫైన్ కింద వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో జరిగాయి. ఇంకా విగ్రహాలు పగలగొట్టడాలు, డిబ్బీలు దొంగతనాలు, గుళ్ళ మీద దాడులు జరగడాలు, లేదంటే ఆస్తులు ఆక్రమించేయడాలు, భూములు కబ్జా చేయడాలు ఇవన్నీ కూడా లెక్కపత్రం లేదు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికైతే మాత్రం హిందూ దేవుళ్ళ ఓట్లు కావాలి తప్పితే ఉగాది పచ్చడి అవసరం లేదు. ఉగాది పండుగ అవసరం లేదు. హిందూ ధర్మమే గాని, సనాతన ధర్మం అనేది అస్సలు అవసరం లేదు.